నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభం కాగానే సభాపతి స్థానంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు సభా కార్యకలాపాలు నిర్వహించారు. సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అంశంపై సభ్యులు కూన రవికుమార్, కందుల నారాయణరెడ్డి, రామకృష్ణ బాబు, వెలగపూడి, కె మురళీమోహన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద 10 ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో అనంతపురం, కర్నూలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 571.69 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2007లో జీవో నెంబర్ 18 కింద ఎంఐజీ హౌసెస్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన డీటెయిల్స్ యానెక్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్నకు సమాధానం, మొత్తం 10 ప్లేసుల్లో ఈ ప్రాజెక్ట్ని చేస్తే 2 ప్లేసులు అనంతపురం, కర్నూలు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. మిగతా ప్లేసులు ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం, మొత్తం 571.69 ఎకరాలు మొత్తం సేకరించి ఈ ప్రాజెక్టు కంటిన్యూ జరుగుతుంది. ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆ రోజు దాన్ని 5,000 కింద యాక్చువల్గా పెట్టి ఫస్ట్ ఆక్షన్ వేశారు అధ్యక్ష. రీసెంట్గా అయితే ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీ అంటే 60,000 స్క్వేర్ యార్డ్. రీసెంట్గా ఏంటంటే ఆ కమిటీ 75,560కి ప్రపోజ్ చేసింది అధ్యక్ష. దాని మీద జీవో ఇవ్వబోతున్నాం. సో ఫర్దర్ ఆక్షన్ మినిమం 75,560 పెట్టి సేల్ చేయమని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని, రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామన్నారు. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేది ప్రభుత్వం లక్ష్యమన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, పెంచబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ వినియోగదారులపై భారం అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన
అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద భారం మోపదని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. కూటమి ప్రభుత్వం చేనేతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత సంఘాల పునరుద్ధరణ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 50 ఏళ్లకే చేనేతలకు ₹4,000 పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. NRLM నుంచి నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ కింద సెర్ప్ ఆధ్వర్యంలో 120 కోట్ల చేనేతలకు పనితో పాటు ఆర్థిక అభివృద్ధి కల్పించడానికి రేపు 8వ తారీఖున గౌరవ సీఎం గారి చేరిత ఈ పథకం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. NHDC ద్వారా 15% సబ్సిడీ నూలు సరఫరా చేయడం, చేనేతలకు ఇప్పుడు కరెంటు విషయం చెప్పాము అధ్యక్ష. మరి ఎన్టీఆర్ పెన్షన్కి మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. 455 కోట్ల రూపాయలతో మనం పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా కరెంటు కోసం, విద్యుత్ కోసం 200 కోట్లు. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ మన చేనేతల కోసం, క్లస్టర్ల కోసం, వారి అభివృద్ధి కోసం, వారు లేటెస్ట్ డిజైన్స్ నేర్చుకొని వాళ్ళు లేటెస్ట్ మిషన్స్ అప్డేషన్ కోసం సుమారుగా 138 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్ నుంచి కూడా మనకు మొత్తం చేనేతలు కేటాయించిన బడ్జెట్లో 38% మనం కేటాయించారు అధ్యక్ష. అందులో మనకు కూడా 1,52 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి మేడం గారు అడిగినట్లు వీవర్శాలలు ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగల మన మంగళగిరిలో నిర్మాణం చేశారో 365 రోజులు పని కల్పించాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా సెంట్రల్తో మాట్లాడి మరికొన్ని వీవర్శాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్లలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీఆర్ బాండ్లు విశాఖపట్నం అంశంపై సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కన్నబాబు, ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణతో సహా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, ఒక్క విశాఖలోనే కాకుండా తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని పేర్కొన్నారు. విచారణ అనంతరం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలామంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బలహీన వర్గాలకు నిధుల కేటాయింపు అంశంపై సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో 47,556 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీసీల స్వయం ఉపాధి పథకం కోసం 1977 కోట్ల రూపాయలు, ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మహిళా దినోత్సవం రోజు మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,02,000 మంది మహిళలకు కుట్టు మిషన్లపై 90 రోజుల శిక్షణను అందించి ఉచితంగా మిషన్లను అందిస్తున్నట్లు తెలిపారు. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని అందరి రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చిన దేవుడు అనాలి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి బీసీలంతా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీటేసి ఒక పక్క రాజకీయంగా ఎప్పుడు వినలేని విధంగా ముఖ్య పదవుల్లో కూడా ఈరోజు సిఎస్ కావచ్చు, మరి అనేక పదవుల్లో ఈరోజు బీసీలకు గౌరవించారు ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు సోదరులు అడిగినట్లు బీసీలకు స్వయం ఉపాధి పథకం కోసం 1977 కోట్ల నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఆదరణ పథకానికి కూడా 1000 కోట్లు ప్రకటించారు. మరి ఆర్టిజన్స్కి ఇదే కుల వృత్తులు చేసుకునే వారికి కూడా మేము సంక్షేమ పథకాలు కులాల వారీగా కూడా కేటాయించామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ 56 కార్పొరేషన్లలో మరి కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి గారు కూడా దశాదిశ నిర్దేశించారు. జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకు నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రతిపాదించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి సభ్యులు సింధూరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, మరి బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. అదే సమయంలో తాడేపల్లి నుంచి వందలాదిగా కార్యకర్తలు తరలివచ్చి చిల్లపల్లిని కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ఫ్రేమ్ ను బహూకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత జగన్ రెడ్డికి లేదని, ప్రజల విశ్వాసం కోల్పోయి 151 నుంచి 11కి పడిపోయారని, ఇలా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే 0కి పడిపోతారని హెచ్చరించారు. మార్చి 14న జరిగే 12వ ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని సూచించారు. తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు, జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చి కలవటం ఆనందంగా ఉందని, మంగళగిరి నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తామని తాడేపల్లి పట్టణ రూరల్ తో సహా మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా వేర మహిళలు, జన సైనికులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, జన సైనికులు హలో మంగళగిరి, చలో పిఠాపురం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చిల్లపల్లి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా జన సైనికులు పాల్గొన్నారు.
జై జనసేన. ఆవిర్భావ సభని జయప్రదం చేయండి. ఆవిర్భావ సభని జయప్రదం చేయండి. చలో పిఠాపురం, చలో పిఠాపురం, హలో మంగళగిరి, హలో మంగళగిరి. ఏదైతే పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభ సందర్భంగా హలో మంగళగిరి చలో పిఠాపురం అనే ఒక స్లోగన్తో మంగళగిరి నుంచి భారీగా తరలించడానికి మా మండలాధ్యక్షులు అయితేనేమి, నేనైతేనేమి అందరూ కూడా తమ వంతుగా మేము కూడా ఏర్పాట్లు చేస్తామని వాళ్ళు కూడా పాల్గొనడానికి వచ్చారు. మేము రకరకాల అంటే ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు, బస్సులు కానీ, కార్లు కానీ ఇవన్నీ ఇవాళ రేపట్లో కూర్చొని అవన్నీ డిస్కస్ చేసి మేము వెళ్తానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. మంగళగిరి నుంచి తప్పనిసరిగా జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం వహిస్తాం ఆ యొక్క ఏర్పాట్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్టేషన్తో ఉన్నాడు. ఆయన ఇంకా డైజెస్ట్ కావట్లే. ఇంకా నేను 151 సీట్లో ఉన్నాననే ఒక భ్రమలో ఉన్నాడు. అవన్నీ పోయి తిరగబడిపోయి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మధ్యలో 5 ఒకట్లే మిగిలినాయి. మీకు ముందులో అది గమనించండి. మీరు యథార్థంలో బ్రతకడం జీవించమని చెప్తాను. దేనికంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని నువ్వు తీసేశావు. ఒక రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం చేస్తాం. ఎందుకంటే 2014లో ఏదైతే విభజన జరిగిందో ఆ రోజున జరిగిన లాస్ కంటే మీరు ఈ రోజున 2019, 2024 మధ్య చేసిన డ్యామేజ్ ఎక్కువ. ఎందుకంటే యువతకు ఉపాధి లేదు. మీరు ఎంతసేపటికి ఆ లిక్కర్ అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవడంతో సరిపోయింది. కానీ ప్రజలకి ఏం కావాలి? ప్రజల భవిష్యత్తు ఇక్కడ. చాలామంది రైతులు ఇదంతా చాలామంది అధోగతి పాలయ్యారు. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చినా, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ, దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారంటే ఈ రోజున నిరంతరం ప్రజలుగా ఏం చేయాలి, మనం ఏం మిస్ అయ్యాం, మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఒక విజనరీగా రాష్ట్రంలో కాదు ఒక ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. దానికి ఒక కంకణ కట్టుకొని తను పదవులు కాదు ముఖ్యం, 15 సంవత్సరాలు ఈ కూటమి బలంగా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడుతూ ఉంటే మీకు ఏమైనా కళ్ళు దుబ్బాయి అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మీరు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలోనే మీరు మీ నాయకులు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మీరు ఏదైతే ప్రజలకు కీడు చేసి చట్ట ప్రకారం ఇబ్బందులు అవుతా ఉందో ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. మీకు ఒక ప్రెస్టేషన్ అయిపోయింది. చివరికి మీ వంతు ఎప్పుడు వస్తాం అనేది మీకు భయం వేస్తూ ఉంది. దయచేసి ఇలాంటి అపోహలు కనొద్దు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత అది మీకు లేదు. ఇది ఒకటి మీరు గమనించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన అంత ఉన్నతమైన ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి ఒక దశాబ్దం పాటు ఆయన తన భుజాల మీద మోసి ఈ రోజున కూడా పదవి వచ్చినా కూడా ప్రజలకే మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నిస్తున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. తప్పితే మీరు ఇంతవరకు ఎందుకంటే ఆ ధాన్యం కొనుగోలు రైతులకి 24 గంటల్లో ఆ ధాన్యం కొనగానే 24 గంటల్లో వాళ్ళకి డబ్బులు వేయటం అసలు ఇక్కడ ఎక్కడన్నా చరిత్రలో ఉందా? మీ హయాంలో మీరు చేసినప్పుడు మేము వచ్చి తీరుస్తూ ఉన్నాం మా ప్రభుత్వం. ఇది గమనించమని చెప్తా ఉన్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి మరణించడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మేము భావిస్తున్నాము. రంగయ్య మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే అనుమానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. 2014 సంవత్సరం నుంచి 24 మధ్య హత్య కేసులోని 6 మంది ప్రధానమైన సాక్షులు చనిపోవడం జరిగింది. 2019లో శ్రీనివాస్ రెడ్డి, శంకర్ రెడ్డి, 2022లో గంగాధర్ రెడ్డి, 2024 సెప్టెంబర్లో వైఎస్ అభిషేక్ రెడ్డి, నారాయణ, ఇప్పుడు రంగయ్య మరణించడం జరిగిందన్నారు. గతంలో వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు మరణించినప్పుడు పోలీసుల వల్ల, సిబిఐ వల్ల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రధానమైన కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది.
వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. మార్చి 8వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో 371 కేసులను రాజీ చేయదగిన కేసులను గుర్తించడం జరిగిందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 11వ అదనపు జిల్లా జడ్జి సికిందర్ బాషా చెప్పారు. తాడేపల్లిగూడెంలో న్యాయమూర్తి సికిందర్ బాషా మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని నినాదంతో ఇరు పక్షాల కక్షిదారులకు అంగీకారంతో లోక్ అదాలత్లో అవార్డు ప్రకటించడం జరుగుతుందన్నారు. పారా లీగల్ వాలంటీర్లతో పాటు పోలీసులు న్యాయవాదులతో సమావేశాలు నిర్వహించారు. లీగల్ వాలంటీర్లు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రకారము 3 నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం 2020 సంవత్సరం మొదటిసారిగా 8 మార్చిన అంటే రేపు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో ఇక్కడ 3 బెంచీలు కాన్స్టిట్యూట్ చేసేసి లోక్ అదాలత్ బెంచీలు 3 బెంచీలు పనిచేస్తాయి. వాటిలో జిల్లా కోర్టుకు సంబంధించి వివాదాలని మా కోర్టు జిల్లా 11th ADJ కోర్టులో, అలాగే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇంకొక సీనియర్ సివిల్ జడ్జి గారిని నియమించడం జరిగింది బెంచ్గా. అలాగే మ్యాజిస్ట్రేట్ కోర్టుల్లో కూడా ఇక్కడ 3 మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి. ఈ 3 మ్యాజిస్ట్రేట్ కోర్టులకు సంబంధించిన వివాదాలని లోక్ అదాలత్లో పరిష్కరించడానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పెండింగ్ వివాదాలని ప్రజలందరికీ కొంచెం మనసు చేసుకొని వివాదాలను పరిష్కరించుకుంటే మా నినాదం ఏమిటంటే రాజీ మార్గమే రాజమార్గం. ఒకసారి వివాదం ఏర్పాటైన తర్వాత కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ విలువైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. చిన్న వివాదాలు అయితే మీరు ఒకసారి మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాగా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పలు కారణాలతో కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారంతా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందవచ్చని మంత్రి వివరించారు. ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ సంబంధిత పోర్టల్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ నెల 3 నుంచే వీటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అవసరమైన త్రాగునీటి సౌకర్యం, వసతి చేకూర్చాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించింది. అలాగే దూర ప్రాంత విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా ఆర్టీసీని ఆదేశించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వెలగపూడిలోని సచివాలయంలో మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. అలాగే డ్వాక్రాను తెలుగుదేశం ప్రభుత్వమే తీసుకొచ్చిందని 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణ సదుపాయం కల్పించడంలో సీఎం చంద్రబాబు కృషి ఉందన్నారు. ఆర్టీసీలోనూ మహిళలకు అవకాశాలు కల్పించింది తమ ప్రభుత్వమేనని నిమ్మల వ్యాఖ్యానించారు. అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, మీ అందరికీ తెలుసు, నా తెలుగింటి ఆడబడుచులు అని ఎంతో ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన
మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించేటువంటి విధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక దేశ ప్రధాని సాక్షాత్తు మహిళ ఉన్నప్పటికీ కూడా మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేశారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు, సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతోటి మహిళలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో కొడుకు మీదో భర్త మీద ఆధారపడటం కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డోక్రా సంఘాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇవాళ మహిళా ఆర్థిక సాధికారతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన సభావేదిక హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్కాపురం ప్రాంతంలో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపూర్లో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు వ్యాపారుల ప్రదర్శన విక్రయ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ మహిళా దినోత్సవం నేపథ్యంలో వారం రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల్ని స్వశక్తితో పైకి రావడానికి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నంద్యాల జిల్లాలో ఈసారి ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి ఈసారి థీమ్ వచ్చేసి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఇందులో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ నామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ నామ్స్ ప్రకారం ఉంటే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనం షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ జిల్లాలోని చేసుకుంటూ వెళ్తున్నాము. సో మొదటి రోజులో మనము ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద. సో బైక్ ర్యాలీ, అలాగే స్కూటర్ ర్యాలీ, సైకిల్ ర్యాలీ, ఇలా ర్యాలీ అన్ని సెలబ్రేట్ చేసుకొని ఫ్లాష్ మ్యాప్ ద్వారా కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి 3వ రోజు వచ్చేసి మనకు స్పోర్ట్స్ను కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్పోర్ట్స్లో మహిళా ఉద్యోగినులందరికీ మనము అన్ని రకాల స్పోర్ట్స్ను కండక్ట్ చేసి విజేతలను నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. మనకి చైల్డ్ మ్యారేజ్ అవేర్నెస్ పైన మనకి కెరీర్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ కూడా మన పిల్లలకి అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. ఉమెన్ అచీవర్స్ కూడా ఫెలిసిటేషన్ జరుగుతుంది. సో ఇలా ఎవ్రీడే యాక్టివిటీని మనం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్లో పెండింగ్లో కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా ప్రయోజిత శాశ్వత న్యాయపీఠ జిల్లా చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కక్షిదారులు వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీలిటిగేషన్ కేసుల్లో కూడా, అంటే కోర్టుకి రాని కేసుల్లో కూడా మన లోక్ అదాలత్ దగ్గరికి వచ్చి ముందుగానే నోటీస్ పంపించుకొని అవి కోర్టుకి వెళ్లకుండానే సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా ఏంటి అని అంటే కేసులు పెండింగ్ కేసుల్లో
మధ్యవర్తిత్వం ద్వారా కూడా కేసులు పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా ఏదన్నా చిన్న చిన్న తారతమ్యాలు ఉంటే ఆ కేసులు సెటిల్ కావు. కోర్టుతో ప్రమేయం లేకుండా మీడియేషన్ అనేది మధ్యవర్తిత్వం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్గా నేను ఇక్కడ మీడియేషన్ చేస్తున్నాను. కాబట్టి పెండింగ్ కేసుల్లో ఏవైనా సరే రాజీ పడదగ్గ కేసులు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద కానీ, తర్వాత పార్టీషన్ దావాలు కానీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు ఏవైనా సరే అన్నిటిలో కూడా కక్షిదారులు వచ్చి ఇక్కడ ముందుగా మా దగ్గరికి కేసుని రెఫర్ చేయించుకుంటే ఇరుపక్షాలని పిలిచి వాళ్ళ తరపు వాళ్ళని వీళ్ళ తరపు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏంటి అనేది గమనించి ఇద్దరికీ కూడా రాజీ కుదిర్చి ఒకవేళ అమౌంట్ ఒకేసారి కట్టుకోలేకపోతే కనుక వాయిదాల పద్ధతిలో కూడా వాళ్ళు అమౌంట్ని కట్టుకునే అవకాశం కూడా వెలుసుబాటు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా చాలా కేసులు 500 మాకు రెఫర్ అయిన 1000 కేసెస్ రెఫర్ అయితే 500 కేసుల వరకు మేము ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ప్రభుత్వ విప్లైన బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేస్తుంటే ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మద్దతు తట్టుకోలేక వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం గురించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ చేతకాని ప్రభుత్వం, చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీతం 680 కోట్లు నిజం కాదా? 550 కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంకా అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు, పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ తనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, పిఠాపురం పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, మరికొందరు నేతలు తన అనుచరులు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే వార్షిక కళ్యాణ తీర్థ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ ఆదేశించారు. ఆలయం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ శ్రీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వామివారి కళ్యాణం, రథోత్సవం, తీర్థ మహోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భోజనం, మంచినీరు తదితర ఏర్పాట్లతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జనరల్గా ఇప్పుడు మనకి
ప్రతి కళ్యాణానికి సరిపోతుంది. దగ్గర 7,000 అంటే మన కేసు కన్నా సార్ అదేనండి. పుట్టినరోజుల్లో ఇలా చేస్తాం. వాళ్ళే లైఫ్ జాకెట్లు కూడా మనకి. గుంటూరులో ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు అరండల్పేట 13వ లైన్లో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని సంబోధించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము మహిళలందరికీ హెల్త్ క్యాంప్ని నిర్వహించాలి అని అనుకున్నాము. హెల్త్ క్యాంపు అంటే నాకు డాక్టర్లతో మందులు ఇచ్చి పంపించేయడం కాకుండా ముందుగా వారికి రక్త పరీక్షలు చేయించి అందులో నిర్ధారితమైన వ్యాధుల్ని బట్టి మరుసటి రోజు డాక్టర్లందరితో కూర్చొని వారికి ఏ వైద్యం కావాలో చేయించి వారికి సరైన మందులు ఇచ్చి పంపించి ఒక మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే సమాజంలో మహిళలు సరి సమానంగా మనకు ఉన్నారు. వారి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ చూపలేదు. ఎప్పుడు కూడా వారు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా మహిళా మనులందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్గా కార్యకర్తలకి ముందు మనం ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించాలి అని చెప్పి నేను భావించడం జరిగింది. అందుకని జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కార్యకర్తలు వారి యొక్క కుటుంబ సభ్యులకి ఈ యొక్క హెల్త్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో 2 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో అవకాశాన్ని బట్టి ప్రతి డివిజన్లో కూడా అందరు మహిళలకి ఒక హెల్త్ క్యాంపుని నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మా పశ్చిమ నియోజకవర్గం ముందుగా డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అని చాలా దృఢంగా మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.